యోబు గ్రంథం 14:3 అట్టివాని మీద నీవు కనుదృష్టి ఉంచి ఉన్నావు, తీర్పు నొందుటకై నన్ను నీ ఎదుటికి రప్పించి ఉన్నావు. Doth thou open thy eyes upon such a one and bringeth me into judgment with me? నా మీద ఎందుకు తీర్పు తీరుస్తావు నువ్వు అంటున్నాడు. అతను తప్పు చేశాడు, కానీ తీర్పుకు అర్హుడు. జోబు ఏమంటున్నాడు? నన్ను తీర్పు తీర్చక. కోర్టులో లాడర్ అడ్వకేట్ ఏమంటాడు? చేసావు కాబట్టి నీకు 6 నెలల శిక్ష, పడు, వెళ్ళిపో అంటాడు. ఏం చేస్తాడు? వెళ్ళిపోతాడు. కానీ ఇతను ఏం చేస్తున్నాడు? నాకు ఈ దేవుడు తెలుసు కాబట్టి నన్ను తీర్పుకు తీర్చక అని అడుగుతున్నాడు. అందరూ లోతైన సహవాసం అనండి. ఎవరైనా అడ్వకేట్ కానీ యువరానర్ కానీ తీర్పు తీర్చితే మారుస్తారా? ఏమంటారు? మై లార్డ్ ఎస్ అంటారు. కానీ ఇక్కడ ఏమంటున్నారు? మై లార్డ్ ఎస్ కరెక్టే, కానీ నన్ను తీర్పు తీర్చక మార్చేసాయి అని యోబు, దావీదు మార్చుకున్నారు. నువ్వు కూడా నీ మీద ఉండే కఠినమైన పరిస్థితిని ఈరోజు మార్చుకొనుగాక. చేంజ్ ద వే యు ఆర్ సఫరింగ్. ఓకే, 37వ కీర్తన 28. ఏలయనగా యెహోవా న్యాయమును ప్రేమించువాడు, ఆయన తన భక్తులను విడువడు, వారెన్నటన్నిటికి కాపాడబడుదురు, కానీ భక్తిహీనుల సంతానము నిర్మూలమగును. చూడండి, యెహోవా న్యాయాన్ని ప్రేమిస్తాడు, తప్పును శిక్షిస్తాడు. తప్పే, కరెక్టే. కానీ నీవు భక్తుడైతే నిన్ను విడిచిపెట్టాడంట. 2 వేసినా కానీ తర్వాత నిన్ను సంపూర్ణంగా బాగు చేస్తాడంట. ఎంతమందికి అర్థమైంది ఇది? రైట్. అందరూ చెప్పండి, దేవుని ఎరగిన వారు వేరు, ఎరిగిన వారు వేరు అనండి. 33 చదువమ్మా, అదే అధ్యాయం 37-33. వారి చేతికి యెహోవా నీతిమంతులను అప్పగింపడు, వారు విమర్శకు వచ్చినప్పుడు ఆయన వారిని దోషులుగా ఎంచడు. ఎవరిని? తన విశ్వాసులను. విమర్శ వచ్చినప్పుడు వాళ్ళని ఖండించాలా, కానీ వారు ఇంకా విశ్వాసంతో పట్టుకున్నారు కనుక వారిని దోషులుగా. ఈరోజు అనేకులు ఎన్ని పొరపాట్లు చేసినా, అంటే ఇంక ఇదే చేస్తారే, దుర్బుద్ధి కాదు, అయినా నీవు ఇక్కడికి వచ్చావు కాబట్టి ఈరోజు నిన్ను దోషిగా ఎంచక నీ పాపము నుండి, నీ బాధ నుండి నిన్ను విడుదల చేస్తున్నాడు. యు సీ దట్ నౌ గాడ్ కెన్ సెపరేట్ యూ ఫ్రమ్ సచ్ స్టఫ్. ఓకే, 71వ కీర్తన 20-21. ఎంతమంది నేను పొరపాట్లు చేశా, ఇబ్బందులు చేశా కాబట్టి నేను ఈ స్థితిలోకి వెళ్ళిపోయా, నేను అనుభవిస్తున్నాను? ఎంతమంది అనుకుంటున్నారు ఇలాగా? ఓకే, అందరూ అనుకుంటారు. నేను అనుకుంటా. వి ఆల్ ఆర్ హ్యూమన్స్, వి ఆల్ ఆర్. అందరూ అనుకుంటాం, అరే ఈ పొరపాటు అనుభవిస్తున్నాం, ఈ స్టేజ్కి వెళ్ళిపోయాం, ఇక నా పని ఇంతే అనుకుంటాం. అదే లోతైన విశ్వాసం ఏమనుకుంటా? కరెక్టే, ఈ పొరపాటు చేసావు, లోతుగా వెళ్ళిపోయావు, దాని మూలంగా నువ్వు కొన్ని కష్టాలు అనుభవిస్తున్నావు. అయితే దావీదు ఏమంటున్నాడో చూద్దాం. చదువమ్మా, 71-20-21. అనేకమైన కఠిన బాధలను మాకు కలుగజేసిన వాడా, నీవు మరలా మమ్ము బ్రతికించదవు. నీవు మరలా మమ్మును బతికించదవు. భూమి యొక్క అగాధ స్థలములలో నుండి నీవు మరలా మమ్ము లేవనెత్తదవు. నా గొప్పతనమును వృద్ధి చేయము, నా తట్టు మరలి నాకు నెమ్మది కలుగ చేయము. ఎంత స్థాయి నుంచి నువ్వు పడిపోయావో మళ్ళా దేవుడు అక్కడి నుంచి నిన్ను పైకి లేపి ఇంకా పైకి ఎత్తుతాడంట దేవుడు. ఇది విశ్వాసుల యొక్క ప్రత్యేక అని అనుకుంటాం. నా డబ్బులన్నీ పోయాయి, నా పరువు పోయింది, నా రోగాలన్నీ అయిపోయాయి, నా పని ఇంతే అని అనుకుంటామేమో. నువ్వు అయిపోయింది నా పని, నేను చేసుకున్న దానికి చేసుకున్నంత. ఇది కరెక్టే, కానీ నువ్వు విశ్వాసమైతే దానికి ఇక్కడ చూడండి, చట్ట ప్రకారం తీర్పు తీర్చాడు, నువ్వు చేసిన తప్పే. కానీ దావీదు ఏమంటున్నాడు? నన్ను తీర్పు తీర్చకయా, నేను తప్పు చేశా కానీ నా ప్రార్థన ఆలకించు. చూసారా, యోబు అంటున్నాడు నన్ను తీర్పు తీర్చక, కరెక్టే నేను చేశాను. ఈరోజు ఎవరైతే ఖండింపబడి నా బతికింతే అనుకుంటున్నారో నిన్ను దేవుడు విడిపిస్తున్నాడు. నీ పాపాలు నీ మీద వేయట్లేదు. యు సీ దట్ నౌ. చూద్దాం, 16వ వచనం చదువమ్మా, కీర్తనలో 71:6. గర్భవాసినది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడవై ఉంటివి, తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవింపజేసిన వాడు నీవే. నిన్ను గూర్చి నేను నిత్యము, అంటే నా ఇబ్బందులో నేను పొరపాటు చేసి పడిపోయినా నేను నిన్ను స్తుతిస్తాను. అందుకే ఏమంటున్నాడు, వీళ్ళు ఎటువంటి పనులు ఏం చేసిన మందిరానికి వస్తారు కనుక నేను వారిని బాగు చేసి ఎప్పుడైతే నేను మళ్ళా లేవనెత్తాడో నీవు పడిపోకుండా నిలకడగా ఉంటావు. అర్థమైందా? ఎందుకు మళ్ళీ నేను లేవనెత్తాడు? ఎందుకు మళ్ళా ఆ యువనాన్న చూడండి, నేను మళ్ళీ తప్పు చేయనన్నా సరే నీ తీర్పు మారుస్తాడా? ఆ కోర్టు మార్చడు. కానీ ఆ యువరానర్ గురించి బాగా తెలిసినటువంటి ఆ వ్యక్తి ఆ తీర్పును మార్చుకుంటాడు. అలాగే ఈరోజు సంఘమంతా మీ తీర్పులను మార్చుకుంటున్నారు. యు ఆర్ చేంజింగ్ యువర్ డెస్టినేషన్. ఆల్రైట్, 2 చెప్పండి ఈరోజు. ఒకటి హితవత్సరము, ఇంకోటి ఏం చెప్పాను? నీ లోతైన సహవాసంతో నీ తీర్పును ఏం చేస్తావు? మార్చుకుంటూ. పోలీసులు ఇది చేసావు, నీ మీద వేయాల్సిందే కేసు పోలీసుల ప్రకారం.
నువ్వు కట్టలేదు, మేము నీ స్థలము తీసేసుకోవాలా. ఇది జరిగింది. ఇదే జరుగుతుంటే వారు లోతైన సహవాసం లేక బయటికి రావట్లేదు. అయితే దావీదు అంటాడు, నన్ను తీర్పు తీర్చక. యోబు అంటాడు, నన్ను దాంతోపాటు కలపక. మళ్ళీ ఏమంటాడు, ఒకవేళ నేను లోపలికి వెళ్ళిపోయినా. ఎవరైతే అంటే ఏంటి, జనాలు చూసి అరే వీళ్ళేంటి, మనం పొరపాటు చేస్తే కూరుకుపోతున్నాం, వీళ్ళు పొరపాటు చేస్తే మళ్ళీ పైకి వచ్చేసి మళ్ళీ బ్లెస్ అయిపోయి వీళ్ళ ప్రవర్తన మారిపోతుంది ఏంటి అని తర్వాత తెలుసుకుంటాను అనమాట. వీళ్ళ దేవుడు కృపగల దేవుడు. వీళ్ళ దేవుడు ఏ దేవుడు? కృపగల దేవుడు. దే విల్ నో దట్ దిస్ గాడ్ ఈజ్. అదే యోబుకి అదే తెలుసు, దావీదుకి అదే తెలుసు, మోషేకి అదే తెలుసు. చూడండి, ద్వితీయోపదేశకాండానికి వెళ్ళండి, 32:11-14. ఒకసారి మీ వాక్యం చెప్పాను. వాళ్ళకేమో పొగ మంట కనపడ్డది కొండ మీద, అవునా? వాళ్ళకి. ఇంకొకరికి ఏం కనపడ్డది? మోషేకి దేవుడు ఏం చెప్పాడు? నేను ఏ దేవుడు అని చెప్పాను? కృపగల దేవుడు అని చెప్పాను. ఓకే, లెట్స్ రీడ్ దట్. నీ సేవకులైన అబ్రహామును, ఇస్సాకును, ఇశ్రాయేలును జ్ఞాపకం చేసుకొనుము. నీవు వారితో ఆకాశ నక్షత్రముల వలె మీ సంతానము అభివృద్ధి చేసి నేను చెప్పిన ఈ సమస్త భూమిని మీ సంతానమునకు ఇచ్చేదననియు వారు నిరంతరము దానికి హక్కుదారులగుదురనియు వారితో నీతోడని ప్రమాణము చేసి చెప్పితివనెను. అంతటా యెహోవా తన ప్రజలకు చేస్తుందనని చెప్పిన కీడును గూర్చి సంతాపపడెను. ఒకసారి 9-10 చదవమ్మా. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఈ ప్రజలను చూచియున్నాను, ఇదిగో వారు లోబడనొల్లని ప్రజలు. కావున నీవు ఊరకుండుము, నా కోపము వారి మీద మండును, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసేదనని మోషేతో చెప్పగా. ఆగండి, వీళ్ళు మారరు, వీళ్ళు ఇంతే, వీళ్ళు నేను తీసివేసి నిన్ను నేను బాగు చేస్తానన్నాడు. అందరూ ఏమంటారు? అయిపోయింది మన పని, చచ్చిపోండి, ముందు చచ్చిపోండి అంటారు. కానీ మోషేకి దావీదులాగా యోబులాగా తన దేవుడి గురించి లోతుగా తెలుసు. అందుకని ఏమంటున్నాడు చూడండి. మీరు అందరూ అనుకుంటారు, నాకు వచ్చేసింది ఈ రోగం, ఈ షుగర్ వచ్చేసింది ఇంక తగ్గదు, ఈ క్యాన్సర్ వచ్చేసింది ఇంక పోదు, ఈ ఎయిడ్స్ వచ్చేసింది, ఈ అప్పుల పాలు అయిపోయాయి, ఇక నా పిల్లలకి పెళ్ళి అవ్వదు, ఇక ఇంతే నా జీవితాన్ని ఫిక్స్ అయిపోయారు చాలామంది. అందుకే అద్భుతాలు జరగట్లే. అద్భుతం అనండి, అద్భుతాలు దేనికి జరుగుతాయో తెలుసా? మన దేవుడు క్షమించి దానికి పైగా నిన్ను పెడతాడు. తీర్పు ఒకవేళ జడ్జిమెంట్ వచ్చిన దాన్ని మార్చగల దేవుడు. ఈరోజు అనేకులు వారి పరిస్థితిని మార్చుకోబోతున్నారు. చూడండి, నీ ఊరకుండము, నీ కోపము వారి మీద నుండుము, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనం చేస్తాను మోసేదాను. అప్పుడు మోసే ఏమంటాడు? ఇప్పుడు చదవమ్మా 11. ఇప్పుడు చదువు. మోషే తన దేవుడని యెహోవాను బతుమాలుకొని, యెహోవా నీవు మహాశక్తి వలన బాహుబలము వలన ఐగుప్తు దేశంలో నుండి రప్పించి నీ ప్రజల మీదకి నీ కోపం మండినేలా. చదవండి. ఆయన కొండలలో వారిని చంపునట్లును భూమి మీద నుండి వారిని నశింపచేయనట్లును కీడు కొరకే వారిని తీసుకొని పోయినని ఐగుప్తీయులు ఏల చెప్పుకొనవలెను. నీ కోపాగ్ని నుండి మళ్ళుకొని నీవు నీ ప్రజలకు ఈ కీడు చేయక దాని గూర్చి సంతాపపడము. నీ సేవకులైన అబ్రహామును, ఇస్సాకును, ఇశ్రాయేలును జ్ఞాపకము చేసుకొనుము. నీవు వారితో ఆకాశ నక్షత్రముల వలె మీ సంతానము అభివృద్ధి చేసి నేను చెప్పిన ఈ సమస్త భూమిని మీ సంతానమునకు ఇచ్చేదననియు వారు నిరంతరము దానికి హక్కుదారులగుదురనియు వారితో నీతోడని ప్రమాణము చేసి చెప్పితివి అనెను. అంతటా యెహోవా తన ప్రజలకు చేసేదనని చెప్పిన కీడును గూర్చి సంతాపపడి. ఒకవేళ మోషే అయ్యా నువ్వు అలా చేయకూడదు, వద్దు, వీళ్ళు తప్పు చేసి కరెక్ట్, వీళ్ళు శిక్షకు అర్హులు, కానీ నువ్వు కృపగల దేవుడువు, మా పరువేమవుతుంది అని చెప్పి ఇలాగని దేవుడితో మాట్లాడితే దేవుడు తన ప్రజలకు చేసేదనని చెప్పిన కీడును గురించి ఏం చేశాడంట? ఈరోజు అనేకులు మోషే దేవుడు, యోబు దేవుడు, దావీదు దేవుడు, నీ దేవుడు, నీ పరిస్థితిని మార్చుకోవాలి. నువ్వు కరెక్టే పాటు చేసుకున్నాడు, కానీ నువ్వు మళ్ళా నన్ను లేవనెత్తి బాగు చేయన్నావా, చాలా గొప్ప స్థాయికి వెళ్ళిపోతావు. ఈరోజు నజరేయుడైన యేసయ్యా, నేను పాపమున్నా నువ్వు లెక్క చేయవు, కానీ నా విషయంలో నువ్వు లెక్క చేసావు, ఎందుకంటే నువ్వు కృపగల దేవుడు. నేను మళ్ళా పొరపాటు చేయకుండా నువ్వు నాకు బలాన్ని ఇస్తావయ్యా. లిఫ్ట్ మీ అప్ మై గాడ్, బ్లెస్ మీ, టేక్ మీ టు ఎ న్యూ లెవెల్. నన్ను ఆశీర్వదించు, టేక్ మీ టు ఎ న్యూ లెవెల్. మరి ప్రత్యేకంగా ఈరోజు నా ఆర్థిక పరిస్థితిని మార్చు. జీవితకాలం ఈ అప్పులు, జీవితకాలం ఈ రోగాలు, జీవితకాలం ఈ బలహీనత, అయ్యా గొప్ప అద్భుతాలు నా జీవితంలో వచ్చాయి. డూ గ్రేట్ మిరకల్స్. ఏలియా, ఎలీషా, హానోక్, ఇర్మియా, అనేక మంది ప్రవక్తల జీవితాల్లో అనేకమైన అద్భుతాలు చేశావు నాయన. ఇదిగో నాకు ఈ వరాలు ఇయ్యి, డూ ఇట్ మిరకలస్లీ. నన్ను ఆశీర్వదించు. గొప్ప అద్భుతాలు ఈ రోజు నుంచి నా జీవితంలో, నా పిల్లల జీవితంలో, నా కుటుంబము జీవితంలో
జరిగించమని నా జడి దేశమును ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.